స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. ఈరోజు నగరపాలక సంస్థ 57వ డివిజన్ మన విద్యానగర్లో కూడా కార్పొరేటర్ బండా సుమారామారెడ్డి గారితో కలిసి దాదాపుగా 20 లక్షల రూపాయలతోటి నిర్మించే ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ డ్రైనేజ్ పనులు సీసీ రోడ్ వర్క్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రేకుర్తిలోని 18వ డివిజన్ లక్ష్మీ నరసింహ కాలనీ, అదేవిధంగా ధర్మపురి కాలనీలో దాదాపు 12 లక్షల రూపాయలతోటి నిర్మించే పైప్ లైన్ పనులకు కూడా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. అంటే ఇవన్నీ పనులు కూడా మరి ఎందుకంటే శివారు ప్రాంతాలు విలీన గ్రామాలు కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతోటి మరి పనులు చేసే కార్యక్రమంలో ప్రారంభిస్తా ఉన్నాం. ఇప్పటికే రేకుర్తికి సంబంధించి కావచ్చు, ఇతర గ్రామాలకు సంబంధించి 147 కోట్లతో పనులు ప్రారంభమైన అమృత్లో ప్రతి వీధికి ప్రతి ఇల్లున్న చోటి కూడా పైప్ లైన్ వేసి త్రాగునీటి విషయంలో వారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రాబోయే 30 సంవత్సరాల వరకు కూడా మరి కరీంనగర్ నగరంలో ఎట్లయితే తాగునిస్తామో ఆ విధంగా తాగునీరు, అదే విధంగా దానికి సంబంధించినట్టు పైప్ లైన్లు కావచ్చు, ట్యాంకులు కావచ్చు, ఫిల్టర్ బెడ్ కావచ్చు, అవన్నీ కూడా పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే 6 మాసాల్లో కంప్లీట్ కావడం జరుగుతుంది. అది ఆ పైప్ లైన్ వేసిన వెంబడే మరి కొత్త రోడ్లు వేస్తానికి కూడా ప్రతిపాదన తీసుకున్నాం. ఆల్రెడీ పైప్ లైన్ వేసిన వెంటనే కనెక్షన్ చేయడం, కొత్తగా డ్రైనేజ్ నిర్మించడం కావచ్చు, రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పటికే కరీంనగర్ నగరంలో మరి విలీన గ్రామాలు కలిసిన తర్వాత నగరంతో సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి రేకుర్తిలో నుండి మెయిన్ రోడ్స్ అన్ని కూడా డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రేకుర్తి మెయిన్ చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీ వరకు రోడ్ కావచ్చు, మరి లయన్స్ క్లబ్ దిక్కున్నటువంటి రోడ్ కావచ్చు, శాతవాహన కాలనీ రోడ్ కావచ్చు, మరి ఇతర ప్రాంతాలు ఇక్కడ ఈ శివాలయం ఉన్న ప్రాంతాలు ఉన్న రోడ్లు కావచ్చు, చాలా చోట్ల కొత్త రోడ్లు వేసినాం, కొత్త డ్రైన్లు నిర్మించినాం. మిగతా కార్యక్రమాలు కూడా రాబోయే పైప్ లైన్ వేసిన వెంటనే, ఎందుకంటే మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత పైప్ లైన్ వేస్తే మళ్ళీ రోడ్డు తవ్వాల్సి వస్తుంది కాబట్టి పైప్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత రోడ్డు వేయాలనే ఆలోచనలు భాగంగానే అక్కడ కొంత డిలే జరిగింది. ఈ పైప్ లైన్లు వేయంగానే రోడ్లు నిర్మించే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఈ రేకుర్తికి సంబంధించి మరి సమ్మక్క దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినాం. గతంలో సమ్మక్క జాతరకు వచ్చిన వాళ్ళకు మరి అక్కడ ఉన్నటువంటి గద్దెల వద్ద కావచ్చు ఎక్కడ కూడా సరైన ఏర్పాటు లేకుండే మరి దాదాపు ₹1 కోటి పైగా వెచ్చించి మరి అక్కడ ప్రాంతం అంతా కూడా చేసినాం. అదేవిధంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తీర్చాలన్న ఆలోచనలో భాగంగా ఇక్కడ గౌరవ కార్పొరేటర్స్ 18వ డివిజన్ కార్పొరేటర్ గౌరవ సుధగోని మాధవి కృష్ణ గౌడ్ గారు కావచ్చు, ఏదుల రాజశేఖర్ గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా నిత్యం ప్రజా సమస్యల పట్ల మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎక్కడ కూడా డబ్బు ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలు తీర్చాలన్న ఆలోచనతో శాంక్షన్ ఇచ్చినాం. మరి పనులు పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. మా మున్సిపల్ అధికారులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఈ విలీన గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలనేదే మా ఆశ. అప్పటి వరకు మరి కొత్త విలీన గ్రామాలకు వచ్చే ప్రతిపాదనను కూడా మేము ప్రభుత్వాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే విలీన గ్రామాలు కలవడం వల్ల దాదాపు 65 కిలోమీటర్ల విస్తీర్ణానికి నగరపాలక సంస్థ పెరిగింది. ఈ 65 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఆర్థిక వనరులతోటి లేమితోటి ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడు మీరు కొత్తపల్లి మున్సిపాలిటీ వరకు కూడా మరి కరీంనగర్లో కలపాలని ఆలోచన చేస్తే మిగతా 8 గ్రామాలు కూడా గోపాల్పూర్ కావచ్చు, దూరిషేడ్ కావచ్చు, మరి చింతకుంట కావచ్చు, మల్కాపూర్ కావచ్చు, బొమ్మకల్ కావచ్చు, మరి ఇతర ప్రాంతాలు కలిసే ప్రయత్నం చేస్తే దీనివల్ల నగరం ఒక విస్తీర్ణత దాదాపు 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మున్సిపాలిటీకి ఆర్థిక వనరులు ఉండవు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రజల సమస్యలు తీర్చడంలో ఇప్పటికీ గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు, ఇతరత్ర ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కావచ్చు, రకరకాల రూపంలో నిధులు వస్తూ ఉన్నాయి. ఆ నిధులు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కోరుతా ఉన్నాను, ఇప్పటికే విలీనమైన గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తర్వాత 8 గ్రామాలు గతంలో విలీనం చేసిండ్రు. ఆ 8 గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్లు ఇప్పిస్తేనే విలీనం అభివృద్ధి జరుగుతాయి. మున్సిపాల్లో ఉన్న నిధులతోటి అభివృద్ధి చేయాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఈ 8 గ్రామాలకు ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేసి ఈ 8 గ్రామాలు ముందుగా అభివృద్ధి పరచండి. అభివృద్ధి పరిచిన తర్వాత మిగతా కొత్త గ్రామాల విలీన ప్రతిపాదన ఉంటే తీసుకోవాలి తప్పితే మంచిగా ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెలను, ప్రశాంతంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రకరకాల నిధులు వచ్చి బాగుపడుతున్నటువంటి పల్లెలను ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కలపొద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరం కూడా ప్రజా సంక్షేమం కోరేవాళ్ళం.
ప్రజల మంచి కోసం పనిచేసేవాళ్ళం కాబట్టి ఇప్పుడు కొత్తపల్లి మున్సిపాలిటీని తీసుకొచ్చి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కలపాలన్న ఆలోచన కావచ్చు, ఇతర గ్రామ పంచాయతీలు కలిపే వల్ల దానివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ ఎదుర్కొంటుంది. కాబట్టి మీరు ప్రస్తుతం ఉన్నటువంటి 8 గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక 200 కోట్ల రూపాయల గ్రాంట్స్ విడుదల చేయండి. దాని తదనంతరం ఈ గ్రామాలన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి అయిన తర్వాత వచ్చేసరికి మరి మిగతా గ్రామాలు కలుపుతూ ఆ కలిపేటప్పుడు కూడా గ్రాంట్ల రూపంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 కోట్లు 100 కోట్లు గ్రామ పంచాయతీకి ఇచ్చినప్పుడే కలిపితే అభివృద్ధి చెందుతుంది తప్పితే లేకపోతే అనవసరంగా ఆర్థిక భారం మున్సిపాలిటీ మీద పడుతుంది. ఆ గ్రామ ప్రజలకు కూడా వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఆగిపోతాయి కాబట్టి ఆ విధంగా ఆలోచించి అడుగుపడతా ఉన్నాం.